ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆరోగ్య డైట్ నుంచి లక్ష్మణ్ గారు. అలాగే 3 నెలల్లో 30 కేజీలు తగ్గినటువంటి సాయి చరణ్ గారు. ఇద్దరితో మాట్లాడదాం. ముందు ఎంత ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎంత తగ్గారు, తను ఎలా మెయింటైన్ చేయగలిగారు, అలాగే అసలు ఎందుకు ఇంత వెయిట్ ఉన్నారు, అవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మణ్ గారు, ఏంటి ఒక్కొక్కరిని అమరశిల్పి జక్కనలాగా చెక్కుతూ ఉంటారా? అమరశిల్పి లక్ష్మణ. అదే అమరశిల్పి జక్కన్న, ఆయన అమరశిల్పి లక్ష్మణ్. ఎందుకంటే ఒక్కొక్కళ్ళని అందంగా తయారు మొత్తం ఆ శిలల్ని ఆయన శిల్పాల్లాగా మంచిగా చెక్కేవాళ్ళు కదా, మీరేమో లావుగున్న వాళ్ళందరినీ బక్కగా చేసేస్తున్నారు. రైట్. ఏ ఊరండి మీది? మాది భీమవరం. ఎంత ఏజ్ మీది? నాది 29. అంతే. ఎందుకు మరి అంత హెవీ వెయిట్ ఉన్నారు? ఎంత వెయిట్ మీ దగ్గర 200 అని విన్నాను. 97.8 ఉన్నాను. 197 అంటే ఆల్మోస్ట్ 200. ఎందుకు అంత వెయిట్ వచ్చారు మీరు? అంటే థైరాయిడ్ ఉన్నాను నాకు. థైరాయిడ్ టాబ్లెట్స్ మధ్యలో వాడకపోవడం వల్ల అది ఇంక్రీజ్ అయ్యి బాగా వెయిట్ గెయిన్ అయిపోయింది. మళ్ళీ వాడుతున్నప్పుడు థైరాయిడ్ తగ్గుతుంది కానీ వెయిట్ అనేది తగ్గట్లేదు. ఇంకా అట్లే ఉండిపోయింది. అంటే ఫ్రీక్వెంట్ గా తీసుకోవట్లేదు టాబ్లెట్స్ కూడా, అందుకని అప్పటి నుంచి ఇబ్బంది అయినది బాగా. ఎంత కాలం నుంచి మీరు 198 కేజీస్ ఉన్నారు? అలా ఏం లేదండి, మనం 6 months నుంచి బాగా వెయిట్ గెయిన్ అయింది. అంతకుముందు 175, 180 అలా అదే. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి అంతే వెయిట్ లోనే. ప్యారల్ గా అంటే మామూలుగా అందరితో పోలిస్తే మిగతా వాళ్ళ కన్నా కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంది. ఎప్పుడు అంతే? ఎప్పుడు అండి, చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఎంతకు వచ్చారు? 30 కేజీస్ ఆల్మోస్ట్ తగ్గిన. 31 కేజీస్ తగ్గినాను. ఇప్పుడు 167 అన్నా. ఇప్పుడు ఎలా ఉంది మీకు? ముందుకి ఇప్పటికి ఏమైనా డిఫరెన్స్ తెలుసు? డిఫరెన్స్ చాలా ఉన్నదండి. బట్టలు లూజ్ అవడం కానీ, ఆయాసం అది తగ్గడం. డైలీ వాళ్ళతో పాటు 4 kilometers వాకింగ్కి వెళ్తున్నాను. అంటే ఎప్పుడు వెళ్ళట్లే, అప్పుడప్పుడు వెళ్తున్నామాట. 4 kilometers ఆగకుండా వాక్ చేస్తున్నాం. ఇంతకు ముందు అసలు చేసేవాడిని కాదు వాకింగ్ అనేది. ఇప్పుడు సార్ ఏమన్నారంటే, ఫస్ట్ లో చేస్తున్నా వద్దు, ఇప్పుడు వద్దు, కొన్ని రోజులు ఆగిన తర్వాత చేద్దిగా అన్నారు. అప్పుడప్పుడు వాళ్ళతో పాటు మా టీమ్ తో పాటు కలిసి వెళ్తా ఉంటామండి. మీరు మ్యారీడా అన్మ్యారీడా? అన్మ్యారీడేనా? ఓకే. మీ వెయిటే మీకు ప్రాబ్లం అయిందేమో అయితే. అలా ఏం లేదండి, అంటే ఎప్పటి నుంచో చెప్తున్నారు పేరెంట్స్ అది కూడా, కానీ ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే ఆయాసం పెరిగేసరికి నాకు కష్టం అనిపించి ఇంకా నేను జాయిన్ అయినా. ఇక్కడికి వచ్చి అన్నాళ్ళు అయింది? 3 months అవుతుంది. ఇంకా 2 days ఉంది 3 months కి. ఇక్కడనే ఉంటున్నారా? ఇక్కడే ఉంటున్నా. ఏం జాబ్ మీది? నాది అకౌంటెంట్ అండి. నేను ఒక కేఫ్ లో అకౌంట్స్. మరి ఎట్లా ఇప్పుడు జాబ్? వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నా. అంటే వీక్లీ వన్స్ విజిట్ అవుతున్నాను ఆఫీస్. అలా చేయొచ్చా? అలా చేయొచ్చు. ఎక్కడది? మణికొండలో. ఇక్కడే హైదరాబాద్ హైదరాబాద్. నేను ఇంకా భీమవరం. లేదు, స్టే అంతా ఇక్కడే అండి. 5 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఓకే. మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉంటాను. అదేదో ఇప్పుడు ఇక్కడ షిఫ్ట్ అయిపోయినా. ఏం చేశారు లక్ష్మణ్ గారు? మనోడు ఫుడ్ ప్రియుడు అండి, లవర్. అవునా? బాగా ఫుడ్డీ అనమాట అయితే. మామూలుగా అతనికి శివకి అనుకూలంగా ఏం కావాలో కొత్త వంటకాలు చేసి, సార్ నాకు బజ్జీ, మిర్చి బజ్జీ, ఇడ్లీ సాంబార్. అవునా? అవి ఇష్టమా బాగా? ఇంకేం అక్కడ రెండు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నార్మల్ గా ఏమి ఇష్టం అసలు? నార్మల్ గా ఏంటంటే నేను వీక్లీ వన్స్ అన్నా సరే చికెన్ బిర్యానీ తింటాను. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్. మిర్చి బజ్జీ రెగ్యులర్ ఫేవరెట్ ఏమో మిర్చి. ఇక్కడికి వచ్చాక సార్ ఇంకా మిర్చి బజ్జీ, ఎగ్ బజ్జీస్ కూడా వేసేస్తున్నారు. ఇంకా అవి రీప్లేస్ చేసినాయి. డైవేట్ అవ్వకుండా మొత్తం డీవియేషన్ లేకుండా ఇంకా వీటితో రీప్లేస్ చేసినారు సార్ మమ్మల్ని. తిని కూడా తగ్గారు కదా ఇక్కడ. అక్కడ తిని పెరిగారు, ఇక్కడ తిని తగ్గారు. ఇప్పుడు మమ్మీ డాడీ హ్యాపీయా? ఇంకెన్ని రోజులు ఉండాలనుకుంటున్నారు? ఎంత తగ్గాలనుకుంటున్నారు? నేను డబుల్ డిజిట్ కి వచ్చే వరకు ఇక్కడే ఉన్నామని ఇంకా ఫిక్స్. డబుల్ డిజిట్ కి వచ్చేవారు. డబుల్ డిజిట్ అంటే మీ హైట్ కి ఎంత ఉండాలి అసలు అయితే? 82 kgs అలా ఉండొచ్చు. సో అక్కడ వచ్చే వరకు ఉంటారు ఆల్మోస్ట్. ఇంకా 100 దాకా కొంచెం అటు ఇటుగా ఉంటారు. అప్పటి వరకు ఉంటారు. ఎన్ని రోజులు తగ్గిస్తారండి? 6 months పడుతుంది. 6 months కి సెట్ అయిపోయి నార్మల్ గా ఆయన వెయిట్కి వచ్చేస్తారా? నేను మళ్ళీ 6 months కాదు, మధ్యలో నేను 3 months. ఎవ్రీ 10 months కి నేను వీడియోస్ ఇస్తున్నాను. సారీ, ఎవ్రీ 10 kgs. 10 kgs ఆల్రెడీ స్టార్టింగ్ అప్పుడు ఇచ్చిన. ఫస్ట్ 10 kgs కి, తర్వాత 20 kgs, ఇప్పుడు 30 kgs. మీరు 100కి వచ్చాక చేస్తాను కరెక్ట్ గా. సెంచరీ సెంచరీ అప్పుడు చెప్పండి, మళ్ళీ ఒక వీడియో చేద్దాం. సో నాన్ వెజ్ తింటారా, వెజ్ తింటారా? నాన్ వెజ్. ఇక్కడ నాన్ వెజ్, బయట కూడా నాన్ వెజ్. మా ఊర్లో అంటే ఊర్లో డైలీ నాన్ వెజ్ ఉంటుంది. మా ఊర్లో కూడా చిన్నప్పటి నుంచి అలవాటు. హైదరాబాద్ వచ్చాక వీక్లీ ట్వైస్ అయిందా? అంటే ఇంట్లో కూడా ఉంటుంది. ఫ్రాన్స్ అవి వస్తాయి ఊరు నుంచి. అక్కడ మాకు ఫ్రాన్స్, ఫిష్ ఎక్కువ అలవాటు. భీమవరం సీ ఫుడ్ ఎక్కువ అలవాటు. మరి సీ ఫుడ్ కి ఎక్కువ లావ్ అవ్వరు అంటారు కదండి లక్ష్మణ్ గారు, ఎందుకు మరి? అంటే ఇతనికి జెనెటిక్ ప్రాబ్లం. వీళ్ళ ఎవరో ఉన్నారు కదా థైరాయిడ్. మా మదర్ కి కూడా థైరాయిడ్ అన్నాను.
మేనత్తికి వాళ్ళందరికీ థైరాయిడ్స్ ఉన్నాయి మొత్తం. థైరాయిడ్ వల్లేనా వీళ్ళకి ప్రాబ్లం ఇప్పుడు? ఇప్పుడు మన దాంట్లో థైరాయిడ్ కూడా తగ్గుతుంది, వెయిట్ లాస్ కూడా Weight. కనిపిస్తుంది. థైరాయిడ్ కంట్రోల్లో ఉందండి మరి? ఇప్పుడు ఇప్పుడు మెడిసిన్ control. వాడుతున్నారా థైరాయిడ్ కి? తగ్గించి వాడుతున్నాను. ఇంతకుముందు 100 mg Dose తగ్గించారా? చేసుకుంటుండే. డోస్ తగ్గించుకున్నాను. 100 నుంచి ఎంతకు వచ్చింది? ఇప్పుడు 50 చేస్తున్నాను. తర్వాత మొత్తం తీసేయచ్చా? మొత్తం తీసుకొచ్చాను. తీసేయచ్చా? మరి అది కంటిన్యూ అవుతుందా లేకపోతే మళ్ళీ డైట్ ఏమన్నా చేంజ్ అవుతే మళ్ళీ మారిపోతుందా? ఒకటమ్మా, ఇప్పుడు మన పూర్వీకుల ఆహార విధానం అలా కంటిన్యూషన్ గా వెళ్తే అలా ఉంటది. మీరు ఏమాత్రం ఈ కొత్త విధానాలు తీసుకొచ్చి మళ్ళీ మేము తింటాం జంక్ ఫుడ్ అని అంటే మళ్ళీ లేదు. ఆరోగ్యకరమైన ఫుడ్ తినండి, ఆరోగ్యంగా ఉండండి. నేను అనేది వెయిట్ గురించి కాదు, వెయిట్ నేను అడుగుతున్నది థైరాయిడ్. థైరాయిడ్ కూడా పెరగదమ్మా, అవునా? అసలు పెరగదు. మరి ఇప్పుడు నాన్ వెజ్ ఏంటంటే ఏం పెడుతున్నారు ఈయనకు సాయి చరణ్ గారు? డైలీ చికెన్ ఉంటుందండి, ఎగ్ ఉంటుంది, అండ్ వీక్లీ వన్స్ ఫిష్ ఉంటది, ఒకసారి మటన్ ఉంటది, ఫ్రాన్స్ కూడా ఉంటాయి. అక్కడ పెట్టేస్తాను పిల్లలు కదా, అదే నచ్చింది పెట్టుకొని తింటూ ఉంటారు. నాకు ఒక్కటే ఎంతైనా తినండి. ఉదయం 6 to 7 లోపు ఇక్కడికి వచ్చినప్పటికీ ఉంటది వెయింగ్ మిషన్. ఒక అంకి నాకు అలా తగ్గితే ఆనందంగా వెళ్ళిపోతాను. డైలీ అందరినీ చెక్ చేస్తారా? మొత్తం అందరినీ మాస్టర్ గనక పిల్లలు హోంవర్క్ రాశారా లేదా చెక్ చేసినట్టు స్కూల్ టీచర్. ఒక్కొక్క రోజు ఏమవుతుందంటే వీళ్ళు మంచినీళ్ళు ఎక్కువ తీసుకోరు, ఆ రోజు ఆగుతూ ఉంటుంది, భయపడతారు. ఎందుకు భయపడ ఆగనే, ఇప్పుడు నష్టం ఏముంది. అప్పుడు 2వ రోజునే ఒకేసారి కేజీన్నర తగ్గిపోతూ ఉంటాడు. కంపల్సరీ డైలీ అయితే ఎంతో అంత వెయిట్ లాస్ అనేది తెలుస్తుంది, సిగ్నిఫికెంట్ గా తెలుస్తుంది. తెలుస్తుందండి డైలీ. జవద ఎక్కడ కూడా ఒక రోజు అనుకుంటే ఆగిందండి. అవునా? అంతే, మనోడు కూడా 1-2 రోజులు ఆగింది. ఆగినా కూడా ఏం కాదు, మళ్ళీ నెక్స్ట్ డే కవర్ అయిపోద్ది. అయితే మన అదృష్టం ఏంటంటే మనకి ఒక లేహం ఉందండి, నైట్ అందరికి ఇస్తాను అనమాట. అది గట్ క్లీనింగ్ అవుతుంది. అది ఎప్పుడైనా మోషన్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది ఈ డైట్ లోనే. అంటే ఏంటి, కాన్స్టిపేషన్ వస్తుందా లేకపోతే లూజ్ మోషన్స్ అయితే? లేదండి, కాన్స్టిపేషన్. ప్రోటీన్ ఒక పాన్ ఇస్తాను, పాన్ డైట్ అనమాట. చక్కగా నోట్లో వేసుకొని చిలకలు చుట్టుకొని నోట్లో వేసుకుంటారు, ఆ చిలక చూపించేస్తుంది, 4-5 మోషన్స్ అయిపోతాయి చక్కగా. కానీ నేను లూజ్ మోషన్స్ అవుతాయి అని కూడా కొంతమంది దగ్గర విన్నానండి, మరి అది ఎందుకు? అది అత్యుత్సాహం ఉంటుందండి. మితిమీరిన కొబ్బరిని తీసుకొని ఎక్కువగా మనం తగ్గిపోవాలి, ఒకేసారి తీసేసుకుందాం అని ఉంటుంది చూసారా, వాళ్ళకి అలాగవుతాయి. మనది అలా కదండి, ఒక సిస్టమ్ ఉంటుంది. ఏ మనిషికి ఎంత ఇవ్వాలి, ఏ బాడీకి ఎంత ఇవ్వాలి అన్నది మన డాక్టర్స్ ఉన్నారు కదండి. అవును కదా, మనకి హెల్త్ అడ్వైజర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళు చెప్తారన్నమాట. సరే వీళ్ళ ప్రాబ్లం ఇది అని చెప్పేసి నాకు లిస్ట్ పంపిస్తారు. దాని ప్రకారం నేను ఆహార విధానం వీళ్ళకి ఇచ్చేస్తాను. ఓహో, ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నారు. డాక్టర్ చెక్ చేస్తారంటే డైటీషియన్ చెక్ చేస్తారు. ఓన్లీ ఆహార విధానం ఒకటే నేను ఇస్తానండి, మిగిలింది ఒక టీం పనిచేస్తుంది అంటే. అబ్బాయి డాక్టర్లు వచ్చి చెక్ చేస్తారండి. ఇప్పుడు ఆరోగ్య డైట్ లో తింటున్న వాటిలో ఏది బాగా నచ్చింది మీకు? నాకు ఆల్రెడీ సార్ చెప్పారు కదండి, ఇడ్లీ సాంబార్. వెజ్ లో కాదు, నాన్ వెజ్ అడుగుతున్నాను. వెజ్ చెప్పేశారు ఆల్రెడీ, నాన్ వెజ్ లో మీకు నాన్ వెజ్ ప్రియులు కదా మరి. కర్రీస్ లో అయితే ఇంకా చికెన్ ఫ్రాన్స్ కూడా బాగుంటుంది. బాగుంటుందా? మీరు తెప్పించిస్తున్నారా ఏంటి ప్రాన్స్? చాలా తెప్పిస్తున్నారు, నేను తెప్పించే మాకు చిన్నవి వస్తే మా ఒక్కడికి సరిపోతుంది. ఒక్కడికే సరిపోదంట. ఓకే, టైగర్ ప్రాన్స్ అందరికీ కదా. గడవక రాలేదండి వీళ్ళకి, వెనకాల బ్యాక్గ్రౌండ్ లేక కదండి. ఆ ఇంటికాడ ఏమైతే వాళ్ళు మిస్ అయిపోతున్నారో, ఆ ఇంటికాడ ఏదైతే ప్రేమ ఉందో, ఆ తల్లిదండ్రుల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ ఉందో, అది మా దగ్గర దొరుకుతుంది. మా మిస్సెస్ ఎవరితో మాట్లాడదు అసలు, ఎలగలం అంటే వీళ్ళతోని చూడు అని వీళ్ళందరితో కూడా సరదాగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకెక్కడండి, వస్తాడు వంటగదిలోకి వస్తాడు, అలా తిరుగుతూ ఉంటాడు, ఖాళీగా ఉంటాడు. పొద్దుట వచ్చి ప్యాకింగ్ చేస్తుంటారా, వచ్చి ఇన్వాల్వ్ అయిపోతాడు. అక్కడ ఏం చేస్తున్నావు, ప్యాకింగ్ చేస్తున్నారు సార్ అంటాడు. అలా అందరూ కూడా ఇన్వాల్వ్. ఇది మా ఫ్యామిలీ, ఎంతమందికి ఫుడ్ వెళ్తుంది, ఈయన తెల్లవారుజామున 2 గంటలు లేస్తున్నాడు, ఆయనకు కొంచెమైనా మనం సహాయం చేద్దాం, త్వరగా ఫుడ్ వెళ్ళాలి అని చెప్పేసి అందరూ కూడా తలో చేస్తారు. లేకపోతే 300 మందికి మనం ఎక్కడ పంపిస్తారు, పంపించలేము కదా. అది దట్టు మీరు 11 వరకు పడుకోరు, 10 to 11 ఖచ్చితంగా ఉంటారు కదా. ఎందుకంటే ఒకరోజు ఏదో ఎవరు నెంబర్ అడిగితే మీది నేను 11కి ఇచ్చి మీకు చెప్పా ఫోన్ చేసి, అప్పుడు మీరు ఫోన్లో ఆన్లోనే ఉండి మాట్లాడారు. ఇవ్వండి అమ్మ మాట్లాడతానని చెప్పారు, మిమ్మల్ని అడిగి నెంబర్ ఇచ్చాను కదా ఆ రోజు. సో అప్పుడు అర్థమైంది. లేదు ఆయన అప్పుడు చేసి అడిగారు నన్ను, పెద్ద ఆయన అంటే అన్ని రకాలుగా పెద్ద ఆయన. అమ్మ కొంచెం నెంబర్ అమ్మా అయిందంటే ఇప్పుడు మాట్లాడతారని అడిగి అప్పటికి, అవునమ్మా నాకు అర్జెంట్ ఉందమ్మా అంటే, సరే అండి మాట్లాడండి అని వెంటనే మీకు ఫోన్ చేసి చెప్పా, ఇలా కాల్ చేస్తారు మీకు అని. ఫోన్ అయితే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా పక్కకు కొనేస్తున్నానండి, ఫోన్ వస్తున్నాయి, ఇబ్బంది పడతారేమో. మళ్ళీ మీరు కాల్ బ్యాక్ చేస్తారు కదా, ఎట్లా ఎప్పుడన్నా బై మిస్టేక్ మీరు తీయకపోతే కూడా కాల్ బ్యాక్ వస్తుంది. జీడీ గారు చేశారు,
క్లియర్ చేస్తే మళ్ళీ వెంటనే చేశాను సార్, షూట్లో ఉన్నాను సార్. మన డైరెక్ట్ చేస్తున్నారు కదా, నెక్స్ట్ ఇంటర్వ్యూ మీద ఆయనతోనే. తప్పకుండా. రైట్ అండి సాయి చరణ్ గారు, ఓకే. ఖచ్చితంగా మీరు అనుకున్నట్లు మీ టార్గెట్ ఏదైతే ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలని, అది కూడా మీకు ఇష్టమైన ఫుడ్ తినుకుంటూ అవును. అందరికీ మీరు ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, లక్ష్మణ్ గారు ఓకే. ఓకేనా? అది ఆరోగ్యం. 6 months ఆ, మీరు నాకు ఇచ్చిన, ఆయన కోసం ఇచ్చిన టైము అంతే అంతే. చూద్దాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.